బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు అరెస్ట్ నుంచి మినహాయింపు కోరుతూ నిందితులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపారు. ఈ నెల 7న హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో విచారణ పూర్తయిన తర్వాత 8న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఊరట లభిస్తుందని ముందస్తు దాఖలు చేశారు పిటిషన్ ని, కానీ సుప్రీంకోర్టు దీనిపైన క్లారిటీ ఇచ్చినట్టుగా పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రైట్ సుమతి, ప్రధానంగా ఏదైతే ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి ఇప్పటికే పలువురిని దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీలు. వీరి ముగ్గురికి కూడా ఎటువంటి ఊరట దక్కలేదు. ముందస్తు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనేది కూడా వారు కోరిన నేపథ్యంలో ప్రజెంట్ హైకోర్టులో విచారణ తర్వాత దీనిపై విచారిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. 7వ తేదీన అంటే ఎల్లుండి హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి ఈ లోపు మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమంటూ కూడా తెలియజేశారు. అంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏం చేయాలని వారు ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన నేపథ్యంలో 48 గంటలు మీరు మేనేజ్ చేసుకోలేరా, 48 గంటల తర్వాత ఒకవేళ అక్కడ విచారణ దాన్ని బట్టి 8వ తేదీన విచారిస్తామంటూ కూడా తెలియజేశారు. అంటే పదే పదే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యంలోనే 48 గంటలు వేసుకోవాలని హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి అక్కడ విచారణ జరిగిన తర్వాత ఒకవేళ హైకోర్టులో విచారణ నేపథ్యంలో సరైన ఆర్డర్ ఇస్తుందని మేము నమ్ముతున్నామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఒకవేళ అక్కడ సరైన ఆర్డర్ రాని పక్షంలో మేము సుప్రీంకోర్టులో విచారిస్తాము, సుప్రీంకోర్టును ఆశ్రయించేట్టు కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. తదుపరి విచారణ 8వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో ఏపీ లిక్కర్ స్కామ్ లో వారి ముగ్గురు కూడా ముందస్తు బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు ఆశ్రయించిన వారికి ఊరట దక్కలేదని ప్రధానంగా చెప్పుకోవాలి. శివ, ఏపీ లిక్కర్ స్కామ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టించిన విషయాన్ని మనందరం చూసాం. గతంలో చాలా మందిని విచారణ పేరుతో 2-3 రోజులు పిలిచారు, తర్వాత అరెస్ట్ చేశారు. ముందస్తు పిటిషన్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరైతే దాఖలు చేశారో వాళ్ళ తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు? అలాగే రేపు 7వ తేదీన 8వ తేదీన విచారణ చేస్తామంటోంది సుప్రీంకోర్టు. ఆ విచారణ జరిగిన తర్వాత వీళ్ళు చెప్తున్న వాదనలేంటి, సాధ్యాసాధ్యాలు ఏం కనిపిస్తున్నాయి? అంటే ప్రధానంగా ఈ కేసుతో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని వీరు చెప్తున్నారు. హైకోర్టులో ప్రజెంట్ విచారణ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో విచారించలేము, దీంట్లో మేము ఇన్వాల్వ్ కాలేమంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేస్తోంది. దానిలో భాగంగానే ఒకవేళ హైకోర్టులో సరైన ఆర్డర్ వస్తుందని మేము అనుకుంటున్నాం కాబట్టి ఒకవేళ అక్కడ మీకు అనుకూలంగా రాకపోతే మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించి వచ్చారు కూడా తదుపరి విచారణ 8వ నెలకు వాయిదా వేసింది. ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి దాదాపు సంవత్సరానికి వేల కోట్ల ప్రభుత్వ ప్రజలకు గండిపడేలా చేసింది గత ప్రభుత్వం అనేది చెప్తున్నారు. దానికి సంబంధించి గతంలో కూడా లోక్సభ వేదికగా అటు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దీనిపై లేవనెత్తారు. తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా దీనిపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీన్ని చాలా సీరియస్ గానే ఏపీ ప్రభుత్వం తీసుకుందనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారో లిక్కర్ స్కామ్ లో వారందరూ కూడా కఠినంగా శిక్షిస్తామనేది కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే దాంట్లో ఎక్కడ అరెస్ట్ చేశారనే భయంతోనే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి ముగ్గురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే ముందస్తు మినహాయింపు ఇవ్వాలి, ఎటువంటి అరెస్ట్ చేయకుండా అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రజెంట్ ఇది హైకోర్టు పరిధిలో కేసు ఉంది కాబట్టి ఆ పిటిషన్ అక్కడ విచారణ చేసిన తర్వాత మేము జోక్యం చేసుకోగలము. ఈ లోపు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు మాదంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. తదుపరి విచారణ 8వ తేదీకి వాయిదా వేసింది. సో మచ్ శివ, ఈ నెల 7వ తేదీన ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విచారణ జరగనుంది. అయితే హైకోర్టులో విచారణ పూర్తయిన తర్వాతే సుప్రీంకోర్టు తాము విచారణ చేపడతామని ముగ్గురికి ఎవరైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ ముగ్గురికి కూడా స్పష్టం చేసింది.